హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు చికెన్ బిర్యానీ చేసుకుందాం. ముందుగా ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఆ గిన్నెలో ఒక స్పూన్ బటర్ వేసుకొని బాగా మెల్ట్ అయ్యేదాకా ఉండాలి. మెల్ట్ అయిన దాంట్లోనే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత వన్ మీడియం సైజ్ ఆనియన్ వేసుకోవాలి కట్ చేసుకొని. అందులోనే టూ మీడియం సైజు పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా కలుపుకోవాలి. ఆ కలుపుకునే దాంట్లో మసాలా దినుసులు వేసుకోవాలి. సాజీరా, చెక్క, లవంగాలు, ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలన్నమాట. అవి కూడా కొంచెం పచ్చివాసన పోయేటట్టుగా కలుపుకోవాలన్నమాట. ఆ కలుపుకునే దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 కప్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిసిపోవాలి, పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. అంటే అందులో ఉన్న పచ్చివాసన పోయేటట్టుగా 2 మినిట్స్ మూత పెట్టుకొని ఆ తర్వాత ఒక కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్, అలాగే ఒక 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అంటే మనకి కారానికి సరిపడగా వేసుకుంటే సరిపోద్ది. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఎందుకంటే చిల్లీ పౌడర్లో ఉన్న ఘాటు అవన్నీ వాటికి, అల్లం వెల్లుల్లి పేస్ట్కి వాటికి పట్టేదాకా మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. అంటే మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి వేసుకుంటే సరిపోద్ది. నేనైతే 1 కేజీ బాస్మతి రైస్, 1 కేజీ చికెన్ కాబట్టి నేను 1 స్పూన్ వేసుకున్నాను. అవన్నీ బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేటట్టు కలుపుకోవాలి. ఆ తర్వాత 1 కప్ పెరుగు వేసుకొని కలుపుకోవాలి. పెరుగు ఎందుకంటే థిక్నెస్ రావడానికి, అంటే బిర్యానీ కొంచెం గ్రేవీ టైప్ రావడానికి 1 కప్పు కర్డ్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా అవన్నీ కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత చికెన్ వేసుకోవాలి. 1 కేజీ చికెన్ బిర్యానీ పీసెస్ కింద కట్ చేయించుకున్నాను. అవి వేసుకోవాలి. అందులోని వేసుకొని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలన్నమాట. అంటే ఆ ముక్కలకి ఆ గ్రేవీ పట్టేటట్టుగా కలుపుకోవాలి. మనం కొంచెం పెద్ద సైజు తీసుకుంటే బిర్యానీలోకి బాగుంటుంది. చిన్న చిన్న ముక్కలు అంటే అది మనం కుక్ చేసేసరికి లాస్ట్కి వచ్చేసరికి పీసెస్ కింద అయిపోద్ది. అందుకని చెప్పి మనం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే లాస్ట్కి తినడానికి బాగుంటుంది అన్నమాట. గ్రేవీ అది లోపలికి ఆ పీసెస్లోకి వెళ్ళి బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు అవన్నీ బాగా కలుపుకోవాలి. ఆ ముక్కల్లోకి పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఆల్రెడీ చికెన్లో కొంచెం వాటర్ ఉంటుంది. కొంచెం పెరుగు వేసాం కాబట్టి అది ఇది కలిసి కొంచెం కుక్ అవ్వాలన్నమాట. ఒక 15 మినిట్స్ ఇలా కుక్ అయితే ఆ చికెన్కి ఏదైతే గ్రేవీ ఉందో అది బాగా లోపల దాకా పడుతుంది అన్నమాట. ఇలా ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుంటే బాగుంటుంది. కుక్ అయిన దాన్ని ఒకసారి కలుపుకోవాలి. నేనైతే 1 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. 1 అవర్ వరకు నానబెట్టుకుంటే ఏంటంటే రైస్ పొడి పొడిగా వస్తుంది. 1 కేజీ బాస్మతి రైస్కి మనకి అంటే 1 కేజీ అంటే 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే మనం 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తే సరిపోద్ది. ఎందుకంటే మనం ముందు నానబెట్టుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఏంటంటే 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1/2 గ్లాస్ వాటర్ అయితే 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాస్ అయితే వాటర్ సరిపోద్ది. అలాగా మనం 4 గ్లాసెస్ వేసుకుంటే 6 గ్లాస్ ఆఫ్ వాటర్ సరిపోద్ది అన్నమాట. ఇప్పుడు నేను వచ్చేసి 4 గ్లాస్ రైస్ తీసుకున్నాను.
బాగా కలుపుకోవాలి. ఆ రైస్కి కూడా ఆ గ్రేవీ పట్టేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 1 మినిట్ 2 మినిట్స్ మూత పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. అంటే కొంచెం ఆ గ్రేవీ ఆ థిక్నెస్ అది దానికి కూడా వెళ్తుంది. ఇప్పుడు నేను 4 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 6 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. మనం ముందు నానబెట్టుకోలేదు, అప్పటికప్పుడే రెడీగా వండుకోవాలనుకుంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోద్ది. అదే ముందు నానబెట్టుకుంటే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోద్ది. ఒక 20 మినిట్స్ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మామూలుగా మధ్య మధ్యలో చూసుకోవాలన్నమాట. రైస్ ఉడికిందా లేదా, గ్రేవీ అయ్యిందా లేదో చూసుకొని ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్